హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మా కాలేజీలో వరలక్ష్మి పూజ జరిగిందని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్. ఇక్కడ వర్ణించడానికి మాటలు రావట్లేదని మీరు చూస్తున్నారు కదా. ఇంద్రధనుస్సు వర్ణాల సాంప్రదాయ వస్త్రాలంకరణతో పిల్లలందరూ కూడా అండ్ గాజుల గలగలతో మంచి సువాసనల పుష్పాలతో ఎర్రని గోరింట చేతులతో పిల్లలందరూ వేదమంత్రాలు అమ్మవారి సహస్రనామాల మధ్య మా చైతన్య మహాలక్ష్మితో సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో మా వరలక్ష్మి పూజను మీరు కూడా చూస్తారా? ఈ పూజలో భాగంగా మా పిల్లలందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది కదా, అవునా? మీకు కూడా అనిపించిందా? ఎవరో కాదండి, మా ఏకత్వం నుంచి చిట్టి చిట్టి మహాలక్ష్ములు వచ్చేస్తున్నారు. చూస్తారా? మీరు కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. పెద్దవాళ్లే కాదు, అక్కయ్యలే కాదు, మేం కూడా చాలా చక్కగా ముస్తాబు చేసుకొని అందంగా లక్ష్మీదేవిలాగా, అంటే చిట్టి చిట్టి లక్ష్మీదేవిలాగా ముద్దుగా వస్తున్నాం. చూస్తున్నారా అని చెప్పి వస్తున్నారండి మా ఏకత్వం నుంచి మా చిట్టి చిట్టి మహాలక్ష్ములు అనమాట. చిట్టి చిట్టి మహాలక్ష్మిలే కాదండోయ్, పెద్దరాయిల్లాగా మేము కూడా ఏమాత్రం తక్కువ కాదు అని సాంప్రదాయ వస్త్రధారణలో మా పిల్లలు వచ్చారు. చూస్తారా ఎంత బాగున్నారు కదా. సో ఎంతైనా మన వస్త్రధారణ వేయండి, అది వేసుకుంటే వచ్చే అందం ఇంకా దేనికి రాదన్నమాట. మా పిల్లలు చదువులోనే కాదండి, ఆటపాటల్లోగాను అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ముందుంటారు. ఒకసారి మీరు ఈ క్లాసికల్ డాన్స్ చూడండి, ఇవన్నీ డాన్సెస్, నెక్స్ట్ వచ్చే డాన్సెస్ అన్నీ కూడా చూడండి. నిజంగా మీకే అనిపిస్తుంది వీళ్ళు చదువులోనే కాదు అన్నిట్లో కూడా ముందుంటారు అని. వీళ్ళకి జస్ట్ ఒక్కరోజేనండి టైం ఇచ్చింది. ఆ ఒక్కరోజు టైంకి ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నారో చూస్తున్నారా. ఇంకా ఎక్కువ టైం ఇచ్చుంటే, కానీ అలా కుదరదు కదా, చదువుకోవాలి కదా, అందుకని ఒక్కరోజే టైం ఇచ్చామన్నమాట. కానీ ఎంత బాగా చేస్తున్నారో చూసారా. ఈ డాన్సెస్ అన్నీ అండి ఆ పాట వింటూ చూస్తే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే నిజంగా నేను చాలా మెస్మరైజ్ అయిపోయాను. చాలా బాగా చేశారండి వీళ్ళ పిల్లలు. ఒక్కరోజు టైంకి ఇంత బాగా పర్ఫామ్ చేశారంటే అసలు నిజంగా వావ్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని నేను చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా చూస్తారు వీళ్ళ క్లాసికల్ డాన్స్ అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ డాన్స్లే కాకుండా ఈ డాన్సుల్లో అండి ఆ కోఆర్డినేషన్ చూసారా ఎంత బాగా వచ్చారో. సో అది బాగా నచ్చింది నాకు. వీళ్ళు ఇంత బాగా కోఆర్డినేట్ చేసుకుంటారని అనుకోలేదు, కానీ బాగా చేశారు. అండ్ ఇవే కాకుండా అండి కోలాటం కూడా ఉన్నాయి. మీకు ఇష్టమైన కోలాటం అంటే నాకు చాలా నచ్చుతుందండి కోలాటం. నాకు రాదు, కానీ ఆడడం రాదు, కానీ బట్ చూడడం ఇష్టం అనమాట. ఎవరైనా ఆడుతుంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను నేను. వీళ్ళు చూడండి ఎంత బాగా కోలాటం చేస్తున్నారు. ఈ మధ్య కోలాటం నేర్పుతున్నారండి, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ వెళ్ళి నేర్చుకొని ఆడేంత టైం కూడా లేదు. ఇంకా అందుకని వదిలేసాను, నేను చూస్తూ ఉంటాను అన్నమాట. ఇలా అండి కాలేజీల్లో, స్కూల్స్లో అందరూ కూడా చక్కగా ఇలాగా మన పండుగలన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఇవన్నీ, ఈ వస్త్రధారణ కానీ మన ట్రెడిషన్ కానీ ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటే మన కల్చర్ పోకుండా ఉంటుందండి. ఈ మోడర్నైజేషన్ అయిపోయి పిల్లలందరూ కూడా ఆ ట్రెండ్లో పడిపోతున్నారు. మనకు అప్పుడప్పుడు కొంచెం ఇలా వెనక్కి వాళ్ళు లాక్కు రావాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలం అందరూ చేస్తున్నారు అనుకోండి, అన్ని స్కూల్స్, కాలేజ్లో కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అది చాలా అప్రిషియబుల్ థింగ్ అండి, చాలా బాగుంటుంది. మన కల్చర్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారండి? అంతే కదా, మనమే కాపాడుకోవాలి. ఇలాంటివన్నీ కండక్ట్ చేసుకుంటూ పిల్లలకి గుర్తు చేస్తూ మనమే కాపాడుకుందాం తప్పకుండా. బాబోయ్, వీళ్ళ ఎనర్జీ చూసారా, అస్సలు ఎక్కడా ఆగడం లేదు. కంటిన్యూగా వన్ బై వన్ ముందుకు వస్తూ ఎంత బాగా చేస్తున్నారో చూసారా. ఆ ఎనర్జీ లెవెల్సే వేరండి. ఆ ఏజ్లో ఆ ఎనర్జీ లెవెల్సే వేరు. ఇప్పుడు పిల్లలు చిన్న స్కిట్ ప్లే చేస్తారండి అమ్మవారి దయ మీద. ఇక్కడ నుండి తీస్తామండి.
ఎందుకు తీర్చుకోలేవు? పొద్దున్నే నా ఆకలి తీర్చావు కదా. ఈ లోకంలో పుణ్యానికన్నా పాపం చోటు ఎక్కువైపోయింది. ఒక మనిషికి సాటి ప్రాణమైనా పడతాడో అప్పుడే ఈ లోకం సుఖ సంతోషాలు వెలుగుతుంది. అయ్యో అమ్మ, నీ దగ్గరకు వచ్చింది ఓ నర్సో డాక్టరో కాదు, సాక్షాత్తు ఆ అమ్మవారు నీ వ్రతాలకు పూజలకు వచ్చి నీ దగ్గర వచ్చి నీ కూతుర్ని కాపాడింది. ఒకసారి అందరూ కలిసి అమ్మవారికి జయపడతామా? జయపడటం కూడా అంత చిన్నగానా? ఓకే, వెరీ నైస్. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక లెక్క అండి. అదేంటో తెలుసా? మా పెద్దరాయుడు డాన్స్ చేస్తున్నాడు, చూసేద్దాం రండి. పెద్దరాయుడు డాన్స్కి హనుమంతరావు గారికి కూడా ఊపు వచ్చేసిందండోయ్. ఇంకా ఫైనల్గా మా పిల్లలు ఫైనల్ పర్ఫార్మెన్స్ ఒకటి ఇచ్చారండి. అమ్మ కనకదుర్గ అనే డాన్స్కి వచ్చేసారు మా మోడర్న్ మహాలక్ష్ములు, చూస్తున్నారా? సో ఈ డాన్స్లో వేపమండలు తీసుకొని నిజంగా అమ్మవారి పాటకి చాలా బాగా డాన్స్ చేస్తారండి. నాకు అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది ఇది. వచ్చేస్తున్నాం వేపమండలతో వచ్చేసాం. అదిరింది కదా, చాలా బాగుంది కదా. ఇదండి సంగతి. మీకు బాగా నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సీ యూ, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.